ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్ క్రికెటర్లకు ఏదీ కలిసి రావటం లేదు. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి పాలైన పాక్ రెండో టెస్టులోనూ అదే బాటలో పయనిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమవుతున్న పాక్ ఆటగాళ్లు ఫీల్డింగ్లోనూ మెప్పించట్లేదు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ ఆటగాళ్ల కోసం కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టింది. జాతీయ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ నేతృత్వంలో జీరో టాలరెన్స్ పాలసీతో కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని ప్రవేశపెట్టింది. తుది జట్టులో భాగం కాని ఆటగాడు కావచ్చు లేదా మరే ఇతర క్రికెటర్ కావచ్చు, డ్రెస్సింగ్ రూములో పడుకుంటే $500 జరిమానా అంటే పాకిస్తాన్ కరెన్సీలో 1,00,000 విధించనున్నారు. అలాగే క్యాచ్లు జారవిడిచి ఆటగాళ్లకు ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించనున్నారు. ఈ నిబంధనలు ఇప్పటికే పాక్ క్రికెటర్లకు తెలియజేసినట్టు సమాచారం. నివేదికల ప్రకారం ప్లేయింగ్ 11లో భాగం కాని కొంతమంది ఆటగాళ్లు మునుపటి మేనేజ్మెంట్ ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో పడుకునేవారు. అదే కొత్త టీం మేనేజ్మెంట్ వచ్చాక ఆటగాళ్లు స్టేడియంలో కాకుండా హోటల్లో ఉన్నప్పుడు మాత్రమే నిద్రపోవాలని సూచించింది. అయితే వీటిని ఎవరూ పాటించట్లేదు. ఒకవైపు మ్యాచ్ జరుగుతుంటే మరోవైపు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి హాయిగా నిద్రపోతున్నారు. ఈ క్రమంలోనే కొత్త రూల్స్ తీసుకొచ్చింది.